హరే కృష్ణ. ప్రపంచంలోని ప్రజల దయనీయమైనటువంటి స్థితిని గురించి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు చాలా తీవ్రంగా ఆలోచించేవారు. భగవంతుడి గురించిన సరైన జ్ఞానం లేకపోవడం వలన ప్రజలు బాధపడుతున్నారని ఆయన చెప్పేవారు. తాము స్వతంత్రులమనే తప్పుడు భావనతో తాము చేసే పనులకు ఎలాంటి ఫలితం వస్తుందో తెలియకుండా, ఆ ఫలితాలను పట్టించుకోకుండా అన్ని రకాల పాపకార్యాలు ప్రపంచ జనులు చేస్తున్నారు. తాము ఇష్టం వచ్చినట్లు చేయడానికి స్వేచ్ఛ ఉందని మూర్ఖంగా అనుకుంటున్నారు. కానీ పాప జీవనం పరిమితిని దాటినప్పుడు దాని ఫలితాలను వారు మహమ్మారులు లేదా యుద్ధాల రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. రాజకీయాలు, సమావేశాలు ఇలాంటి వాటి ద్వారా ఈ మహమ్మారులను, యుద్ధాలను నివారించగలమని వాళ్ళు అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. వాటిని అడ్డుకునే శక్తి వారికి లేదు. అందువలన జీవితంలోని త్రివిధ దుఃఖాల రూపంలో వారు శిక్షణ అనుభవిస్తారు. సరైన సమయంలో ప్రకృతి రాక్షసులను ఒకచోట చేర్చి వారిని యుద్ధంలో నిమగ్నం చేస్తుంది. ఈ విషయాన్ని వివరించడానికి మాయ ఎలా పనిచేస్తుందో చూపించే ఒక ఆసక్తికరమైన, ప్రభావవంతమైనటువంటి ఉదాహరణను శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నా చిన్ననాటి రోజుల్లో మాకు ఒక అధ్యాపకుడు ఉండేవాడు. పిల్లల మధ్య ఏదైనా అల్లరి జరిగితే ఆ అధ్యాపకుడు వారిని ఆపి తరగతి ముందుకు తీసుకొచ్చేవాడు. వారిని ఒకరికి ఒకరు ఎదురుగా నిలబెట్టి ఒకరి చెవులను మరొకరు పట్టుకునేలా చేసి తన ఆజ్ఞతో లాగమని చెప్పేవాడు. ఒకడు లాగుతూ ఉంటాడు, మరొకడికి నొప్పి కలుగుతుంది. కాబట్టి అతడు మరింత బలంగా తిరిగి లాగుతాడు. అలా ఇద్దరూ లాక్కుంటూ ఏడుస్తారు. కానీ అధ్యాపకుడు మాత్రం లేదు, ఆపకూడదు, లాగుతూనే ఉండాలి అని ఆజ్ఞాపించడంతో వారు వదలలేరు. ఇదే విధంగా మాయ ఒక విన్స్టన్ చర్చిల్ను, ఒక హిట్లర్ను ఒక చోట చేర్చి, ఒరే వెధవా, ఇప్పుడు ఒకరి చెవులు ఒకరు లాక్కోండి అని ఆదేశిస్తుంది. ఇద్దరూ ఆపలేరు. కానీ మూర్ఖులైనటువంటి ప్రజలు వారిని కీర్తిస్తూ ఉంటారు. హరే కృష్ణ. మరి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి హరే కృష్ణ సవాల్ అనేటువంటి గ్రంథాన్ని చదవండి. హరే కృష్ణ.